ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో రమేష్, అర్జున్ అనే ఇద్దరిని హతమార్చినట్లుగా మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు. వాజేడు మండలం జంగాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు గిరిజనుల్ని చంపిన వార్త స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతులు మావోయిస్టు కదలికలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేశారని, అందుకే హతమార్చామంటూ లేఖను వదిలి వెళ్లారు మావోయిస్టులు. హతమైన వారిలో ఒకరు పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్ కాగా మరొక స్థానికుడు అర్జున్ ను చంపేశారు. మావోయిస్టుల చేతుల్లో గాయపడిన వారిని ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘాతుకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తానికైతే వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగిన ఘటన గురించి అత్యంత పాశవికంగా నరికి చంపేసినట్టుగా తెలుస్తోంది మనకి. మావోయిస్టులు ఇలా చెలరేగిపోవడానికి కారణం ఏంటంటారు? చెందిన ములుగు జిల్లా మొత్తం భయం భ్రాంతులతో ఉట్టడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఉదాహరణకి పాల్పడే పరిస్థితి. పోలీస్ ఇన్ఫార్మర్లు మన నేపథ్యంతో ఇద్దరిని అర్ధరాత్రి నరికి చంపిన పరిస్థితి ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా మండలం వాజేడు పెనుగోలు గ్రామానికి చెందిన ఈక రమేష్ పంచాయతీ సెక్రటరీ, తను పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే అర్జున్ అనే ఇద్దరిని కూడా అర్ధరాత్రి సమయంలో 5 మావోయిస్టులు వచ్చి వారిని చంపి గొడ్డలతో దారుణంగా నరికి చంపిన పరిస్థితి, దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే వీరు ఆ మావోయిస్టుల మూవ్మెంట్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు చేరవేస్తారు. ఒక ఇన్ఫార్మర్ అనే పని చేస్తారు. ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శి అంటే రమేష్ ఒక పంచాయతీ ప్రభుత్వ అధికారిగా పనిచేయకుండా పోలీసుకి ఇన్ఫార్మర్ గా పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో మా మూవ్మెంట్స్ మొత్తం, మా అప్డేట్స్ మొత్తం వాళ్ళకు చేరవేస్తారు. మా ఆర్గనైజేషన్ కి ఇబ్బంది కలుగుతున్న విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. అంటే మావోయిస్టులు అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలాంటి కూడా సంఘటన మరోసారి జరిగిన పరిస్థితి. ఇప్పటికైతే సంఘటన స్థలంలోనే లేఖ విడుదల చేశారు. ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసినటువంటి సంఘటనకు ఎవరైనా ఇలాంటి చర్యలు పాల్పడితే మాత్రం తప్పకుండా ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పేసి అయితే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. చూడాలి అసలు దీనిపై ఏంటి పోలీసులు ఇలాంటి కేసు నమోదు చేస్తారని కొంత సమాచారం తెలియాల్సింది. సిరిచంద్ర, మరి దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు భాస్కర్? సిరిచంద్ర, ఇప్పటికే పోలీసులు దానిపై విచారణ చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ గ్రామాన్ని మొత్తం జల్లడబట్టే పరిస్థితి. నిజంగానే వాళ్ళ మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, మావోయిస్టులు ఎక్కడ తిరుగుతున్నారు, ఎటు నుంచి ఎటువైపు వచ్చారు, వీళ్ళకి సమాచారం ఎవరిచ్చారనే కొంత సమాచారం అయితే తీసుకుంటూ దీనిపై ఫర్దర్ గా సంబంధిత ములుగు ఎస్పీ అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. దీనిపై కొంత సమాచారం రావాల్సింది. వాళ్ళు ఏ టైంకి వచ్చారు, ఎక్కడ ఉన్నది, మన సిసి ఫుటేజ్ లాగా కొంత సమాచారం రావాల్సింది. సిరిచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.